సార్ గారు మరియు ఇతర సెక్రటరీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి గుంటా శ్రీనివాసరెడ్డి సార్ గారు రిటైర్మెంట్ కావడం అనేది రిటైర్మెంట్ కానీ సార్ యొక్క డిపార్ట్మెంట్లో సార్కు అప్పగించిన ప్రతి బాధ్యతను ఉపాధ్యాయుడిగా, ఎంఆర్పీగా, అదేవిధంగా డిసిప్లిన్గా 100% తన యొక్క సేవలను అందించి ఎక్కడ కూడా చిన్న లాగింగ్ అనేది లేకుండా, మచ్చ లేకుండా తన ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సార్కు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క భవిష్యత్ కాలంలో ఉన్న విశేషమైన జీవితం ఇంకా మరింత సమాజ సేవ చేసేలా ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాట్లాడే సందర్భం వచ్చింది. ఒక మంచి అకేషన్ కారణంగా ఉపాధ్యాయ జీవితం అంటే మామూలు కాదు. దేశానికి ఎంత పెద్ద రాజైనా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఆ వ్యక్తి తల్లి కావచ్చు, సోదరుడు కావచ్చు, అనేక మందికి వాళ్ళు కూడా ఒకనొకనాడు శిక్షకుడు. వాళ్ళ టీచర్లు అందరూ కూడా వాళ్ళకందరికి ఒకనొకనాడు గురువులే. అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తి సమాజం గర్వించదగ్గ, సమాజం గౌరవించదగ్గ ఒక వృత్తి అంటూ ఉన్నది అంటే అద్భుతమైన వృత్తి అది టీచర్. సమాజంలో ఎంటైర్ సొసైటీలో రెస్పెక్ట్. టీచర్ అంటే చిన్న టీచర్ అంటే సమాజం మీరు నిర్మాణం చేసేటటువంటి ఉద్యోగం. అది ఉద్యోగం ఏ పోషణ కొరక గుర్తుపెట్టుకో. డబ్బుల కోసం చేసే ఉద్యోగం ఏ పోషణ కొరక. ఎక్కడో ఒక చోట వారి మనసులో ఆ టీచింగ్ ప్యాషన్ ఉండడం కారణంగా ఆ టీచింగ్ వృత్తిలో నిలబడతారు. ఆ వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలు కూడా వస్తాయి. ఎగ్జామినేషన్ పేరు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పోకుండా నిలబడుతుంటారంటే ఆ ప్యాషన్ టీచర్లలో ఉండడం కారణంగా ఆ వ్యక్తులు ఆ టీచింగ్ ప్రొఫెషన్ నిలబడతారు. నాకు తెలిసి మిత్రులారా, సర్కారీ ఉద్యోగాల్లో మెమోస్ రాకుండా ఎవరు ఉంటారు. సర్కారీ ఉద్యోగాల్లో వారికి సస్పెన్షన్ అవుతారు, కొందరు డిస్మిస్ అవుతారు. బట్ వెరీ వెరీ ఫ్యూ ఒకేషన్స్ టీచర్ వృత్తిలో చాలా చాలా తక్కువ. ఎంటైర్ ఇయర్ మొత్తం, క్యాలెండర్ ఇయర్ మొత్తం కూడా అప్లై చేయలేము మనం. కానీ దాదాపు ఆ యొక్క రైట్లో దాంట్లో వానప్రసాద్ జీవితానికి ఉన్నటువంటి కొత్త గొప్ప దానిలో యొక్క 1 or 2% కొద్దిగా మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే శ్రీనివాస్ రెడ్డి గారు బరాబర్గా ఈ సమాజానికి ఉపయోగపడతారు. ఇంతకుముందు సోదరులు చెప్పినాడు, మేమంతా కూడా నేను, శ్రీనివాస్ రెడ్డి, సుందర్, పూర్ణం, శేఖర్ ఇంకా మా క్లాస్మేట్లో మేమందరం కూడా క్లాస్మేట్ అందరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు టీచర్గా పనిచేస్తే మేము టీచింగ్ వృత్తిలో స్కూల్ కాలేజ్ చెప్తా ఉన్నాం. మాకంటే ఒక తృప్తి ఉన్నది. ఒక మంచి ప్రొఫెషన్ కావచ్చు, మంచి పని చేస్తున్నప్పుడు తృప్తి ఉన్నది. 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా మాకు తృప్తి ఉన్నది. నేను శ్రీనివాస్ రెడ్డి గారు చిన్నప్పటి పెరిగినటువంటి భావజాలం అయితే ఉన్నదో జాతీయ భావజాలం, ఆ భావజాలంతోనే పెరిగిన మేమందరం కూడా వారు కూడాను ఆ యొక్క రిటైర్మెంట్ ఏదో క్షేత్రానికి టైంకి పనిచేస్తారని ఆశిస్తూ భారత అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ సార్ గారు శుభాకాంక్షలు సార్. ఈనాటి ఈ
ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కారకులైనటువంటి శ్రీనంద గారికి, ముఖ్య అతిథి మా డిఓ గారికి, వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాము. ఒక మహా వ్యక్తికి జరుగుతున్నటువంటి ఒక వ్యక్తికి సన్మానం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ చేసేది దయచేసి క్షమించండి. ఇలాంటి వ్యక్తికి అలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఈరోజు దాదాపు 42 సంవత్సరాలు దాదాపు 40 సంవత్సరాల ఆయన యొక్క ఉద్యోగ జర్నీలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవాంతరాలు. నరేందర్ సార్ ఎన్ని సంవత్సరాలు చేసినావు, ఎన్ని సంవత్సరాలు ఒక వ్యవస్థలో పనిచేసినావు అనే దానికంటే ఎంతమందికి నువ్వు మాదిరిగా నిలిచినావు, ఎంతమందికి నువ్వు ప్రేరణ, ఇన్స్పిరేషన్ 100% అన్నకు సెట్ అవుతుంది. మ్యాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిండు. అంటే ఏనాడు కూడా ఆయన యొక్క పంక్చువాలిటీలో కూడా రాజుపడలే, ఏనాడు ఆయన యొక్క విద్యుత్ ధర్మంలో రాజుపడలే, ఏనాడు కూడా ఆయన ప్రేమతో ఎక్కడ కూడా ఆయనకి ఇచ్చినటువంటి డ్యూటీస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అంటే అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో అందరిని మెప్పించి డిపార్ట్మెంట్ ఆశించిన విధంగా ఆయన యొక్క ఉద్యోగాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి, ఒక మంచి ప్రధానోపాధ్యాయుడు, ఒక మంచి టీచరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఎంతైనా మనస్ఫూర్తిగా వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ఆశించినటువంటి కంటే ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎందుకంటే అలాంటి కమిట్మెంట్ కలిగినటువంటి, అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి, అలాంటి సమయపాలన కలిగినటువంటి వారు మనకు ఈ రోజులలో తక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మనం సన్మానించుకోబోతా ఉన్నాం. అన్న మీరు ఇంతమంది వాసన అందరూ మెచ్చుకుంటూ ఇప్పటిదాకా మాట్లాడడం చూస్తున్నా, వాసన మాత్రం నేను మెచ్చుకోను. సారీ అన్న, లావణ్యమ్మ వదినమ్మని మెచ్చుకుంటా. అన్ని ఇంత నిగనిగలాడుతున్నట్టే కారణం ఏంటి? వాసన్న మేము ఎప్పుడైనా టైంకి స్కూల్కి పోతామో పోమో మాకు తెలియదు. వాసన్న పంక్చువల్, ప్రేయర్ కంటే ముందు ఉంటాడు, అందరికంటే చివరి ఇంటికి వస్తాడు. నేను గమనించింది. మరి ఈ డ్యూటీ చేయడానికి కారణం ఏంటి? వదినమ్మ పొద్దున లేవగానే మంచిగా టిఫిన్ చేసి, టిఫిన్ పెట్టి, మంచి డబ్బాలో మంచి సర్ది బూవ పెట్టి, మంచి కర్రీస్ అండి పంపించి, మన సాయంత్రం లాస్ట్ పోతాడు. అలసిపో వచ్చినట్లు వస్తాడు. రాగానే రిఫ్రెష్ చేయడానికి బూస్ట్ ఇచ్చి, ఇంట్లో ఎన్ని పనులు చేయకుండా తనది చేయడం. ఇంట్లో పనులు అయితే వదినమ్మని చూసుకుంటున్నట్టు, తను ఏం పని చేయడు నాకు తెలిసి. ఆ పనులన్నీ చక్కగా పెట్టి కొట్లాడకుండా బయట 100 మంది శత్రువులకు వెళ్ళొచ్చు, కానీ నాకున్న అనుభవం ఇంట్లో మాత్రం మేడంతో గెలవలేదు మనం. మరి ఎలాంటి లేకుండా అన్నని ఇంత మంచిగా చూసుకున్నాడు కాబట్టి అన్న నిగనిగలాడుతూ ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన జైన్ అయ్యే విధంగా ఉన్నాడు. అమ్మ నీకు థ్యాంక్ యూ వదినమ్మ. వదినమ్మకు ఒక్కసారి గట్టిగా మన చప్పట్లతో అన్న ఇప్పుడు కొన్ని పనులు షేర్ చేసినక్కడ కొద్దిగా స్టైల్ పాలన చేంజ్ అయింది. ఆడవాళ్ళకు ప్రాముఖ్యత బాగా వస్తుంది. మరి వదినమ్మ గారి సగం పనులు అన్నకు అప్పగించమ్మ, సగం పనులు. మరి ఈరోజు మీ ముంగట నేను మాట్లాడుతుంది ఇక్కడ అంటే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కొత్త పెద్దల్లో వాసన ఒక్కడు. ఎప్పుడు నాకు క్షేమమే కోరుకుంటాడు, ఎప్పుడు జలంధర్ మంచి స్థాయిలో ఉండాలనుకుంటాడు. అన్ని పరంగా సపోర్ట్ చేసిన అన్న, నీకు భవిష్యత్తులో మా సంఘం పిఆర్టీ సంఘం తరఫున ఏ పనున్నా నువ్వు ఒక్క ఫోన్ కాల్తోని మా పెద్దల సహకారంతో, ఇక్కడ పీడిహెచ్ఎంల సంఘం సహకారంతో ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ ఇంట్లో చేస్తాం. ఇంట్లో మాత్రం నాకు వచ్చినప్పుడు ఛాయ్ నువ్వే చేసి పెట్టు. లాస్ట్ ఇలాగా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై పిఆర్టీ, జై వాసన. ఉద్యోగ విరమణ మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి మన విద్యాశాఖ విద్యాశాఖ అధికారి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే జ్ఞానం అవసరం. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది విద్య. అటువంటి విద్యను
గురువులు, ఉపాధ్యాయులు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ విధంగా ఎంతోమంది నైపుణ్యం గల ఇటువంటి వ్యక్తుల్ని తయారు చేసిన వారే ఉపాధ్యాయులు. మనకు తెలుసు కృష్ణం వందే జగద్గురు అంటాం. అంటే శ్రీకృష్ణుడు జగత్తుకే గురువు. కానీ అటువంటి జగత్తు గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా ఒక గురువు ఉన్నారు, సాందీపని. అదేవిధంగా రామచంద్రమూర్తి ఆదర్శవంతమైనటువంటి వాడు, అయినప్పుడు ఒక గురువు ఉన్నాడు, విశ్వామిత్రుడు. మనకు అదేవిధంగా స్వామి వివేకానంద, ఆయన గురువు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస. అంటే ఈ విధంగా ప్రపంచంలో చూసినట్లయితే ఎంతోమంది మంచి వ్యక్తులని, గొప్ప వ్యక్తుల్ని మన దేశానికి అందించినటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నేను సార్ రాకముందు మా పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసిన. సార్ రాకముందు 1.5 సంవత్సరాలు నేను ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసిన. తర్వాత సార్ తోటి నేను మళ్ళీ 2.5 సంవత్సరాలు పనిచేసిన. అంటే మా యొక్క అదృష్టం ఏంటో కానీ ప్రతి ఎస్ఎంసీ చైర్మన్ 2 సంవత్సరాలే పనిచేస్తాడు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ నిర్వహించలేదు. దీని తర్వాత ఇంకా 2 సంవత్సరాలు అదనంగా అంటే మొత్తం 4 సంవత్సరాలు నేను ఎస్ఎంసీ చైర్మన్గా చేయడం జరిగింది. అయితే నాకు చాలా బాగా సార్ గురించి ఈ ప్రోగ్రామ్ కొంచెం లేట్ అయింది సార్, ఏమనుకోకండి. కపిల హోటల్లో టీచర్ డే ప్రోగ్రామ్ అరేంజ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ముందు నుంచి ఇక్కడ ఉండేటంత ఇష్టం మీరు నాకు. మా మండలి సార్ ఆలూరు మండలంలో విద్యాపల్లి పాఠశాల నుంచి రిటైర్ అవుతున్నారు. సార్తో ఒక 2 సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు దొరికింది. చాలా ఆత్మీయులు, మంచి మనిషి, లోపల ఏది దాచుకోకుండా ఉన్నట్టుగా నిజాయితీగా వ్యక్తపరిచే వ్యక్తి. నేను అంటుంటేవన్నీ జిరాక్స్ కాపీ లాగా ఉన్నారు వీరని. అలాంటి మంచి వ్యక్తి యొక్క పదవి విరమణ ఈ నెలలో జరగబోతుంది. పదవి విరమణ అనేది అందరికీ సామాన్యమే, కానీ సార్ చూస్తే ఇప్పుడు జనేంద్ర అన్న చెప్పినట్టు అసలు పదవి విరమణ అవుతున్న వ్యక్తిలాగా లేరు మీరు. నేను చెప్పే మాటలని ఆయన చెప్పేసాడు. ప్రొద్దున అంటే మీరు ప్రతిసారి కనబడేటప్పుడు నాకైనా ఇప్పుడే ముఖం కడుపుకొని వచ్చిందేమో అన్నట్లే ఉంటుంది. ఫ్రెష్గా ఇందాకనే ఇట్లా ఫేస్ వాష్ చేసుకుని ఇట్లా వచ్చిందేమో అనిపిస్తుంటుంది. అంత స్వచ్ఛంగా, మీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది సార్. అది మీ ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది మరి. అంత ఎవరికైతే ఎదుటి వాళ్ళ మంచిని కోరుతారో, స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. మరి సార్ చెప్పినట్టు ప్రజెంట్ కాలంలో జగపతి బాబు, గతంలో శ్రవణ్ బాబు అన్నట్టు అన్ని ఏ పోలికైనా సరిపోదు, ఎలాంటి ఉపమైనా మేమైనా వాడుకోవచ్చు సార్కి. అంత మంచి వ్యక్తి. మరి విద్యాపల్లి పాఠశాలను కూడా గత 8 సంవత్సరాలుగా 7 సంవత్సరాల పై నుంచి అద్భుతంగా నడిపిస్తూ మంచి ముందంజలో తీసుకుంటున్న వ్యక్తి. మరి జిహెచ్ఎంగా మా మండలం నుంచి రిటైర్ అవుతున్నందుకు ఎంఈఓ నాకు చాలా లోటుగానే అనిపిస్తుంది సార్ మీరు లేకపోవడం. ఎందుకంటే ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలూరు రండి సార్ అని మీరు వెంటనే ఎంత పని ఉన్నా వచ్చేవాళ్ళు. నాకు నిన్న ఒక మంచి అవకాశం దొరికింది. సార్కి నిన్న అధికారికంగా మన గవర్నమెంట్ అందించేటటువంటి మా మండలంలో ఉత్తమ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు అవార్డు చేయడం జరిగింది. అది నా చేతుల మీద మీకు ఇవ్వడం, మీ కెరియర్లో చివరి అవార్డు, ప్రభుత్వ పరమైన అవార్డుగా నేనే ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. అది నాకు ఒక అవకాశం లాగా నాకు లభించింది. దానికి చాలా ఆనందపడుతున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తులకు సార్ మీద ఎప్పుడైనా తెలిసింది. 2005లోనే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్నారు ఆయన. ఆయనకి ఇవన్నీ మిగతా చిన్న చిన్నయే. చక్కగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆ పాఠశాలని అద్భుతంగా నడిపి గ్రామస్తుల మన్ననలు అందుకోవడం అంటే అది ఆశామాషి కాదు. అందులో విద్యార్థిని గ్రామస్తుల మన్నన అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ ఆహ్లాదకరమైన ఆనందం కోసం మీకు ఒక చిన్న పాట వినిపిస్తాను. ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు ఎవడు రానా భరతనాట్యుడి కప్పమడిగిన బుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగా నెవ్వడు, మతుకు మెరుగుకు దేశం వచ్చి బానిసలుగా గంగు నెంచి పన్నోడితే గొప్ప
మేము సబ్స్టిట్యూట్లో షార్ట్ ఫామ్ రాస్తాం కేఎస్ఆర్ జిఎస్ఆర్ అని. ఆయన ఏమన్నాడంటే సార్ నాకు మాస్ అని రాయాలి. మాస్ ఏంది? మాస్ అంటే MASS మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ సిద్దికి. వెళ్ళండి సిద్దికి సార్. కానీ మీరు మాస్ రాస్తారు, మీరు టూ మచ్ క్లాస్. చాలా ఒక 2 స్పీచ్ల తర్వాత మళ్ళీ మీ డ్యాన్స్ కూడా పెట్టేస్తారు. ఇక్కడ పిల్ల గజ్జల బరువు అవుతుంది, ఎస్ బరువు అవుతుంది. నా దానికంటే ముందు పెద్దలు DCCB చైర్పర్సన్ శ్రీ సీతయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మరి వారు పెద్దలు వేదిక పైన ఆశీనులైన డిఓ నిజామాబాద్ డిఓ అశోక్ సార్, సంఘ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పేరున అందరికీ మన టీచర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు అని రికార్డ్ పేరు కానీ ఇక్కడ వాడుకలో వాసు గారు వాసన్న అనే పేరుతోనే చాలామంది పిలుస్తారు. నేను విన్నా. నేను బాలకొండలో పనిచేసినప్పుడు వాసన్న ముస్కూరులో పనిచేసాడు. నేను పెరిగికి వచ్చినప్పుడు దుర్గాపల్లికి వచ్చాడు. నా ఎదుగుదలకు వారి సూచనలు సలహాలు ఉన్నాయి. మరియు వారి ఉద్యోగ జీవితం చాలా అంకిత భావంతో సమర్థవంతంగా పనిచేయడం వల్ల శ్రీనివాస్ రెడ్డి గారి కంటే మిర్దాపల్లి స్కూల్ పేరుకొచ్చింది. అంటే మిర్దాపల్లి స్కూల్లో వారు చేపట్టిన రిఫార్మ్స్, రిజల్ట్స్, పర్ఫార్మెన్స్ జిల్లా స్థాయిలో మిర్దాపల్లి హై స్కూల్కు ఒక ఐడెంటిఫై వచ్చింది. వారి అంకిత భావం చాలా గొప్పది. ఇట్లాంటి అతి కొద్ది మంది హెడ్ మాస్టర్లో వారు ఒకరు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలకు విద్యారంగానికి కీర్తి ప్రతిష్ట పెరుగుతున్నది. ఇట్లాంటి మహా హెడ్ మాస్టర్ వల్ల చాలామంది పనిచేయడం వేరు, అంటే ఒక ప్రణాళికతోని, ఒక పద్ధతితోని డెడికేటెడ్గా పనిచేయడం వేరు. ఏదేమైనా వారు చిన్నవాళ్ళకు కూడా మర్యాద ఇచ్చే మహామనిషి. వయసులో అతనికన్నా చిన్నవాళ్ళైనా నన్ను ఏ రోజు పేరు పెట్టి పిలవలేదు, అన్న అనే పిలిచేవాడు. సార్ మీకు ప్రత్యేక అభినందనలు. వారి దేశ జీవితంలో అనేక మంది వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఈరోజు పదవిని పొందుతున్నందుకు వారికి శుభాకాంక్షలు. శ్రీ వాసు గారికి ఇలాంటి సభలో ప్రజలందరికీ, మిత్రులకు, బంధుమిత్రులకు, సోదరులకు పెద్దలు చాలా మంది మాట్లాడారు. వాసు గురించి అందరూ కూడా మంచి విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా వారు రిటైర్మెంట్ అయింది, కానీ ఈజ్ నాట్ టైర్డ్ కాలేదు. యాక్టివ్ సమాజ సేవ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. వారికి నాకు రిలేషన్స్ కూడా ఉన్నాయి. వారి ఫాదర్గా నేను సమాజంలో చిన్నప్పటి నుంచి మిత్రులు. 1980లో వారందరూ కూడా ఏపీలో చాలా యాక్టివ్ పర్సన్స్. నేను అప్పుడు బీజేపీలో జిల్లా నాయకులు ఉండి వెంకయ్య గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వాసన కానీ, శ్రీనివాస్ ప్రజాపతి కానీ, విజ్ఞాన్ కానీ, నాయుడు కానీ, సుందర్ కానీ, కోల్కం శేఖర్ కానీ చాలామంది ఇక్కడ కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళందరూ ఆనాడు వీరందరూ వెంకయ్య తీసుకెళ్ళినప్పుడు అతను ఆనాడు చెప్పడం జరిగింది. ఆరుమూరులో ఏబీవీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఇంత స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేకపోతే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అప్పటి నుంచి నాకు వాసు పరిచయం. పదవి విరమణ ఉందని నాకు వార్త చెప్తే నేను అమ్మాయి వాస్తవం
బికాస్ స్టిల్ యాక్టివ్. అతను ఆ విధంగా మరి ఇంత తొందరగా టీచర్ ఉద్యోగం వివరణ అవుతుంది నేను పడుకోను. అయినా వివరణ చేసింది కాబట్టి భవిష్యత్తులో ఈ సమాజానికి సేవ చేసే శక్తి, ఎందుకంటే వారు ఇంకా ఎంతో ఉన్నారు, చాలా మంది మిత్రులు మాట్లాడారు, స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు కూడా అలసట వ్యక్తి, క్రమశిక్షణతో ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఒక మంచి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రభుత్వ సేవ చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈనాటి మా ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసంగం కోసం అందరూ
సక్సెస్ఫుల్గా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడం అనేటువంటి జరిగింది. ఉపాధ్యాయుడు అంటేనే సేవానిరతి, ఓర్పు, సహనము, ఈ లక్షణాలు అన్ని, క్రమశిక్షణ, ఈ లక్షణాలు అన్నీ పుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్. తన పాఠశాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎన్ఎంఎస్ ప్రిపేర్ చేయడం కావచ్చు, పిల్లల విద్యార్థులు అందరినీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడం కోసం కావచ్చు, మెజారిటీ విద్యార్థులందరికీ కూడా ట్రిపుల్ కూడా సీట్లు సాధించడంలో కూడా కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో నిష్ఠతోని, క్రమశిక్షణతోని, సరి అయినటువంటి ప్రణాళికతోని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సమన్వయపరుస్తూ చాలా చక్కగా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించి అందరి పిల్లలకు కూడా చక్కటి చక్కటి విద్యను అందించడం కోసం తోడ్పడినటువంటి శ్రీనివాసరెడ్డి సార్ ఈ నెలలో చివరిలో కూడా పదవి పొందడం కూడా పొందుతున్నందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాల యొక్క అభివృద్ధి కోసము నిరంతరము పనిచేసి మన తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో కూడా వెలుగులు నింపినటువంటి వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి సార్ గారు. శ్రీనివాసరెడ్డి సార్కు భవిష్యత్తులో కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలతో సమకూర్చాలని భగవంతుడు కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చి ఒక గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుని అంతే గౌరవంగా సాగనంపాలన్న ఒక సదుద్దేశం మీ మనస్సులో ఉండడమే ఈ 2 గంటలు ఇంత ఓపిక సమయం ఇవ్వడం సార్. మేమందరం ఉపాధ్యాయ సంస్థలలో మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ సపోర్ట్ లేకపోతే వాళ్ళ నిజామాబాద్ జిల్లా విద్యలో ఇంత ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత ఇంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకొని తన జీవితానికి ఒక అర్థం, పరమార్థం కల్పించుకున్న వ్యక్తి ఆయన. వ్యక్తిగతంగా ఉద్యోగ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరు వాళ్ళని కలుపుకొని కొన్ని లక్షల ఫండ్స్ తాను తీసుకొచ్చి ఎక్కడ పనిచేసినా ఆ స్కూల్ను డెవలప్ చేసిన చరిత్ర వాసిరెడ్డి సార్ది. వాసిరెడ్డి సార్ గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత నేను వాసిరెడ్డి సార్ గారి సత్కార కార్యక్రమం కంటే ముందు వారు మీ అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సారు పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా లక్షల రూపాయల నిధులు సమకూర్చడంలో ఫస్ట్ సక్సెస్ అయ్యిండు. అన్నిటికంటే ముందు వాసు గారి గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ అనేది లేకుండా చేయడంలో నిజామాబాద్ జిల్లాలో కృషి చేసిన ఉపాధ్యాయుల్లో వాసు సార్ అందరికంటే ముందున్నాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనకందరికీ తెలుసు. ఆయన వేల్పూర్ ఎంఆర్పీగా ఉన్నప్పుడు 5 నుంచి 15 సంవత్సరాల ఏ పిల్లవాడు కూడా బడిబెట్ట లేకుండా రాష్ట్రంలోనే ఫస్ట్ వేల్పూర్ మండల్గా నిలబెట్టిన ఘనత వారిది. అలాగే పోచంపల్లి గ్రామంలో పనిచేసినప్పుడు పాఠశాల భవనం కోసం 1 లక్ష రూపాయల విరాళాలు ఆయన సేకరించాడు. పచ్చలనడుగుల గ్రామంలో పాఠశాల భవనం కోసం విలేజ్ వాళ్ళు కలిసి 1,50,000 విరాళాలు సేకరించాడు. అలాగే తన క్లస్టర్ పరిధిలో బాల కార్మికులందరినీ పాఠశాలలో చేర్పించి మా గ్రామంలో బాల కార్మికులు లేరు అని సగర్వంగా బోర్డులు పెట్టించిన ఘనత కూడా మన శ్రీనివాసరెడ్డి సార్కే దక్కుతుంది. అలాగే ఎస్సీ బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల వేల్పూర్కు 2,500 విలువ గల ఫర్నిచర్ను వారే స్వయంగా సమకూర్చడం జరిగింది. వేల్పూర్ బ్రిడ్జ్ క్యాంప్ పిల్లలకు దుస్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది. యువశక్తి సభ్యులను ప్రోత్సహించి ఊరూరు ఇంకుడు గుంతల నిర్మాణం చేశారు. ఛాయా లెర్నింగ్లో భాగంగా బెనిఫిట్ మహిళా ప్రాంగణంలో జిల్లాలోని 350 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. కొత్తపల్లి ఎస్ పాఠశాల నిర్మాణం కొరకై గ్రామస్తులందరినీ కూడగట్టి 1,00,000 రూపాయల విరాళం ఆ పాఠశాలకు అందించడం జరిగింది. ఇక వారు సాధించిన అవార్డులు, రివార్డుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ఘనత సాధించిన శ్రీనివాసరెడ్డి సార్కు వారి సన్మానం తదుపరి
ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం నిండు మనస్సుతో వారికి చప్పట్లతో వారి సంధి మేము అందరం ఎదురు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అశోక్ డిఓ గారు, అదేవిధంగా వేదిక మీద టీటీసీ క్లాస్మేట్స్, వీళ్ళందరికీ, మిగతా మా పాఠశాల సిబ్బందికి, మిగతా ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయ మిత్రులకు, చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది బంధువులు, వాళ్ళందరూ కూడా అమూల్యమైన సమయం నుంచి వచ్చినందుకు, అదేవిధంగా మా ఆలూరు మండల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క వందనాలు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భగవంతునికి నా యొక్క వందనాలు. అదేవిధంగా నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే నాకు ఒక గ్రాండ్ ఫాదర్ పొద్దుటూరి ఆబ్కారీ గంగారెడ్డి మా అమ్మ వాళ్ళ నాన్న. నేను 5వ తరగతి చదివేటప్పుడు మంచినీళ్ళు చదువుతుంటే అప్పుడు ఇంకా లేదు, చాలా సన్నగా పౌష్టికాహార లోపంతో చాలా వీక్గా ఉంటుంది. అయితే మా తాత చూసి అప్పుడు ఆబ్కారీ గంగారెడ్డి ఎక్సైజ్ దాని చూసి ఇక్కడ వీడు ఉంటే చేతుకు రాడు అని చెప్పి నన్ను కరీంనగర్ తీసుకుపోయి 5వ తరగతి నుంచి 8వ తరగతి దాకా చదివించి తననే వంట చేస్తుండే. మా అమ్మమ్మ ఊళ్ళో వ్యవసాయం చేపిస్తుండే. మరి నా గ్రాండ్ ఫాదర్, గాడ్ ఫాదర్, మా తాత కూడా ఈ సందర్భంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తమ్ముడు, మా చెల్లెలు తను మొన్ననే స్వర్గస్థురాలైంది. మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా సదకులు హరినాథ్ గారు, మిగతా బంధువులందరూ కూడా నా యొక్క వందనాలు. ఇక ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా నేను సాధించినవి అనుకుంటలేను, కానీ నేను చేసిన పనుల గురించి చాలా గొప్పగా చెప్పిండు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు, అవార్డుల జోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు. నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కొన్ని సంఘటనలు మీ ముందు వస్తాను, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఒక ప్రోత్సాహంగా, మోటివేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాల 2 నెలల 21 రోజుల నా సర్వీసు సెప్టెంబర్ 30 పూర్తి అవుతుంది. మరి మంచి అంటే ఒక ఉద్యోగి జీవితంలో చదువు ఒక అంకమైతే రెండవ అంకం ఉద్యోగం. మరి నా 2 అంకాలు విజయవంతంగా పూర్తయిన మిగతా అంకము దేశ జీవితం అనుకోవద్దు, ఇదంతా బోనస్ జీవితం. మరి దీన్ని కూడా మీ అందరి సంపూర్ణ సహకారాలతో, మంచి నూతన ధైర్యంతో ఇదే విధంగా నేను ఎనర్జెటిక్గా గడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఈ ఉద్యోగ జీవితంలో అధికారులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, వీడీసీలు, గ్రామస్తులు, ఎస్ఎంసీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు, మిగతా వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటును అందించి నన్ను ముందుకు పంపడంతోనే నేను ఈరోజు ఇంత మీ ముందు శభాష్ అనిపించుకునే స్థాయిలో ఉన్నానంటే వాళ్ళందరికీ ఎంతైనా నేను రుణపడి ఉంటాను. తర్వాత నాకు జరిగిన 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను. కుక్నూరు పాఠశాల, కుక్నూరు గ్రామంలో నేను యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా 100% ఎన్రోల్మెంట్లో భాగంగా 1998 నుంచి 2000 వరకు పెద్దలు అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినాం. అప్పుడు జగదీశ్వర్ గౌడ్ గారు ఏపీసీగా ఉండే, సీఎంఓ సుధాకర్ గారు, నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు లక్ష్మణ్ సార్ ఉన్నారా, లక్ష్మణ్ సార్, నేను, ప్రకాష్ సార్ ఎంఆర్పీగా అప్పుడు నిజంగా ఒక స్వర్ణయుగం. పొద్దున 6 గంటలకు లేచి ఆ సుధాకర్ సార్ తీసుకొచ్చిన పటాల జీవుల మొత్తం మండలం అంతా తిరిగి తల్లి నుంచుకొని కొట్లాడి దుసులాడి పిల్లలు. ఇప్పుడు బాల కార్మిక చట్టాలు అందరికీ తెలిసినాయి, కానీ అప్పుడు ఎవరికి తెలియదు. అవును, నాకు వెళ్ళదు, నాకు జీతం వస్తా, నేను ఇట్లనే సైకిల్ టెక్స్ నడిపిస్తా, నేను ఇట్లనే మెకానిక్ చేస్తా, మా వీధికి కొట్లాడడానికి వచ్చిన సందర్భం. అక్కడ కుక్నూరులో ఒక తండ్రి భార్య లేదు, బిడ్డ ఉన్నది, 12 సంవత్సరాల బిడ్డ. అమ్మాయి చదివియాలి. వాడు ఏం చేస్తుందంటే అమ్మాయితో గ్రామంలో భిక్ష మెప్పించి వచ్చిన డబ్బులతో తిని తాగి అందనాలు ఆడుతుంటే వాని దగ్గరికి ఒకసారి మేము వెళ్ళినప్పుడు నేనే చాలా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితే చివరికి నేను అనుకున్న బిడ్డను కొడతాడు డెఫినెట్గా అనుకున్నా, కానీ కొట్టలేదు. కానీ వాడు రియలైజ్ అయ్యి తర్వాత అమ్మాయిని మాకు బ్రిడ్జ్ కోర్సులో పెరిగి బాలమహిళ ప్రాంతాలలో చేర్పించడం జరిగింది. అది ఒక మంచి మోటివేషన్. తర్వాత ఇంకొకటి
నేను 2003లో అందరికీ తెలుసు 2003 జనవరి అనుకుంటా బహుశా మధ్యాహ్న భోజన కార్యక్రమం మొదలైంది. అప్పటి వరకు 3 కిలోల బియ్యం మాత్రమే ఇస్తుంది. మధ్యాహ్న భోజన కార్యక్రమం మొదలైనప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎగ్ ఇవ్వడం మొదలైంది. గుడ్డు పిల్లలకు వారానికి కొన్ని ఇస్తున్నారు, వారానికి 3 ఇస్తున్నారు. అయితే నేను దుర్గా పాఠశాలలో పనిచేసినప్పుడు పిల్లలకు పుట్టించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు బహుశా 3rd క్లాస్ అనుకుంటా, వాడు గుడ్డును అట్లనే పెట్టిండు, అన్నమే తింటుండు. నేను ఏమైతుందా తిని కదా అంటే సార్ తింటే అయిపోతుంది సార్ అన్నాడు. తింటే అయిపోతుంది అంటే వాడు లైఫ్లో ఒక ఎగ్గును ఫుల్ ఎగ్గును తినడం అదే మొదటిసారి. అంటే అది చూసినాక నాకు అనిపించింది, అమ్మ ఇలాంటి పిల్లలకు సేవ చేసే అవకాశం అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చేది కదా అని ఇట్లాంటి సంఘటనలతో మోటివేట్ అయ్యి ఈరోజు మీ అందరి ముందర నిలబడడం జరిగింది. తర్వాత ఇంకో విషయం సోదరులు జగందర్ గారు చెప్పినట్టుగా నిజంగా నాకు ఛాయ్ కూడా పెట్టడం రాదు, టీ కూడా చేయరాదు. నేను ఎటువైనా నాతో వాళ్ళ ఎంత ఉండాల్సిందే. అట్లా నాకు జీవితం మొత్తం మంచి సహకారం అనిపించింది. తనకు సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నేను 92లో 91-92లో అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు టీ చేసినా ఏం చేసినా పనికిరాదని అప్పుడు అక్కడ ఉండే. ఆ టైంలో వెంటనే దీక్షలు ఉంటే టీ షుగర్ వేయు, ఈ టీ పొడి ఇదే కానీ టీ చేయడం నేర్పింది, తర్వాత ఉప్మా చేయడం నేర్పింది. ఆ 41 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోయాను. ఇప్పటికీ ఏది రాదు. మరి ఇంత మంచి సహకారం అందించిన నా జీవిత సహచరి లావణ్య కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తర్వాత ఇంకా చెప్పడానికి చాలా ఉంది, కానీ మరి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో నా దగ్గరికి రావడం జరిగింది. మరి ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే సుమారు మీరు 3 గంటలు కూర్చున్నారు. ఒక అరగంట 40 నిమిషాలు మా నాగరాజు గారు చెప్పినట్టు మంచి డిసిప్లిన్తో ఒక పద్ధతితో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి కలిస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి అందరికీ హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తూ ఒకరికి పెద్దలు డిఓ గారికి, భూపతి సార్ గారికి, మిగతా వివిధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా డిగ్రీ క్లాస్మేట్స్కు, ఈటీసీ క్లాస్మేట్స్కు, వీడీసీ సభ్యులకు, ఎస్ఎంసీ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ కూడా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి టీఆర్పీ నాయకులకు, టీఎస్జీహెచ్ఎంఏ అయితే నాకు ఇంట్లో ఒకటి చెప్పాలి. నేను మొదటి నుంచి టీఆర్పీ ఇవ్వాలి, కానీ ఇక్కడికి వచ్చినాక మన మోహన్ అన్న నరేష్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో టీఆర్పీహెచ్ఎంఏలో కూడా అసోసియేట్గా అంటే అసోసియేషన్ ఇది ప్రధాన సంఘాలకు అసోసియేషన్ ఉన్నారు కాబట్టి నేను ముందు దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ ఇద్దరు సంఘ నాయకులతో కూడా నేను మంచి ర్యాపర్ కలిగి ఉన్నాను. మరి ఈ సందర్భంగా నాకు ఉద్యోగ పాలనలో సహకరించిన అధికారులకు, ఉపాధ్యాయ సంఘాలకు, బంధుమిత్రులకు, మిగతా నేను ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సోదరుడు నాగరాజు గారిని కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాగరాజు గారు, ఇన్నర్ వనమరి గారు చాలా సహకరించారు. వారికి ఒకసారి ధన్యవాదాలు. మా స్టాఫ్ ఇంకో విషయం, ఈరోజు మీరు భోజనం చేసిన భోజనం డెలిషియస్గా ఉందా లేదా? వెరీ డెలిషియస్. మరి దానికి కారణం ఇంతకుముందు మాట్లాడిన మా అశోక్, సురేష్, నర్సారెడ్డి, మోహన్, మహిపాల్ అని 5 పంచపాండవులు మా యొక్క ఎప్పుడు ఉంటుంది. వాళ్ళే మొత్తం తీసుకొని వంటలు చేయించడము. మా ఊరికి వెళ్ళి ఇద్దరు సాగర్, తర్వాత సాయి ఇద్దరు వంటకాలు ప్రేమతో మంచి బ్రహ్మాండమైన భోజనం చేసి మీ అందరికీ మంచిగా మంచి భోజనం అందించారు. మరి ఇంకా చెప్పాలని ఇంకా చాలా ఉంది, కానీ చాలా టైం అయిపోతుంది. ముఖ్యంగా మా ఉమేందర్కు ఒక 3 పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఉమేందర్ పిల్లలకు చెప్తున్నా సార్, ఉమేందర్ పిల్లలకు 3 కూడా బెస్ట్ విషయస్. అదేవిధంగా వారికి కోచింగ్ ఇచ్చిన మేడం గారికి, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చిన ఉమేందర్కు, మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ఆ సత్తారు సారు మా అందరినీ ఒక్కసారి ఎటో తీసుకుపోయాడు. మాస్ ఎటో తీసుకుపోయాడు. బ్రహ్మాండ అమ్మ మోహన్ వెల్కమ్ వెల్కమ్. మోహన్ రెడ్డి గారు, కిషన్ గారు మరి నారాయణ పేరు కార్యక్రమం చేసుకుని వచ్చిన కూడా నా మీద ప్రేమతో వచ్చిన దానికి వారికి కూడా మా యొక్క
తెలియజేస్తూ వారికి పదవి విరమణ పురస్కరించుకొని కాస్త ఆలస్యమైన మన జిల్లా నాయకులు కాబట్టి వేరు కార్యక్రమాల్లో పాల్గొని స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి మోహన్ అన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. మొట్టమొదటి సన్మానము మిర్దాపల్లి హై స్కూల్ ఉంటుంది. దయచేసి మిర్దాపల్లి హై స్కూల్ వాళ్ళు మొట్టమొదటి సన్మానం నిర్వహిస్తారు. సన్మానాన్ని దయచేసి అందరూ ఒకవైపు నుంచే రండి, రెండో వైపు లేదు. దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండ పెట్టి ఎత్తున్నా అట్లా ఎవరు రాకుండా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. వన్నే ఇట్లా రండి, అట్లా దిగిపోండి ప్లీజ్. అందరికీ పేరు పేరు రిక్వెస్ట్. అలాగే పెద్దలు మోహన్ రెడ్డి గారు పిఆర్పి జిల్లా అధ్యక్షులు 2 నిమిషాలు వారి ఆశీర్వచనాలు శుభాకాంక్షల్ని అందజేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. మోహన్ రెడ్డి అన్న టీడీసీ పెద్దపల్లి టీడీసీ సభ్యులు రావాలి. మోహన్ రెడ్డి అన్న పిఆర్పి జిల్లా అధ్యక్షులు 2 నిమిషాలు వారి శుభాకాంక్షలు అందజేస్తారు. అందరికీ నమస్కారం. ఈనాటి పుట్ట శ్రీనివాసరెడ్డి గారి పదవిరమణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు రవీంద్రరావు గారికి, మరి ముఖ్య అతిథిగా వహించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ అశోక్ గారికి, నాతో పాటు చేసినటువంటి సత్యనారాయణ రామరెడ్డి, మరి ఆర్మూర్ మండల మంత్రులు గోపాల్ గారికి, సంజయ్ అశోక్ గారికి, అర్బన్ బాబులు గంగాధర్ గారికి, నరసింహారెడ్డి గారికి, మరి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీకి, అట్లనే ప్రెసిడెంట్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా టీఆర్ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పుట్ట శ్రీనివాసరెడ్డి గారి పదవి విరమణ సభ అంగరంగ వైభవం జరుగుతున్నది. మరి మేము నారాయణపేట నుండి పర్వ నచ్చిన వెంటనే ఖచ్చితంగా అటెండ్ చేయాలని ఒక దిక్కు రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకో దిక్కు మాకు అత్యంత ప్రియమైన వ్యక్తి లోటుగా మేము భావిస్తున్నాం. ఆర్మూర్ ప్రాంతంలో ఏ కార్యక్రమం ఉన్నా ఏదున్నా నేను చెప్పేటువంటి ప్రధానోపాధ్యాయుని, నేను ఇంకా ఏదో పై స్థానంలో ఉన్నా కాబట్టి సంఘంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్దలు, మరి మంచి వ్యక్తి, నిరాడంబరులు, అతని భావి జీవితం కూడా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు జై శ్రీనన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తర్వాత జిందల్ నరహరి గారు వారి జ్ఞానామృతాన్ని పంచవలసిందిగా కోరుతున్నాను. 40 వసంతాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో ఎందరో ఎన్నెన్నెన్నరో విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తులుగా ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత గల నేటి మన సన్మాన గ్రహీత పుట్ట శ్రీనివాసరెడ్డి గారికి మిత్రులు శ్రేయోభిలాషులందరి పక్షాన మరి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి వీడుకోలందుకో ఓ శ్రీనివాసరెడ్డి, విద్యార్థుల తేజాలందుకో పదవి వీడుకోలందుకో ఓ శ్రీనివాసరెడ్డి, చదువు నమ్మ చెట్టు నీడలో
ఉల్లాసపరిచారు. కనుక శ్రీనివాస్ రెడ్డి సార్ గారి సేవలు మిగతా ఉపాధ్యాయ సంఘాలు హెడ్ మాస్టర్స్ అందరూ తరలి వచ్చి వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి సార్కు ఈ ఆత్మీయ సత్కారాన్ని అందిస్తూ వారి సహృదయాన్ని చాటుకుంటున్నారు. అట్లనే ఇంత అపురూపమైన సత్కారం అందుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి సార్ దంపతులు కూడా వస్తున్నారు. తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు
సార్ గారి ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి పిఆర్టీయు ఆర్మూరు మండల అధ్యక్షులు విక్టాం గోపాల్ గారు శ్రీనివాసన్ సార్ దంపతులను సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. విద్యాపల్లిలోని వాళ్ళు పదవి విరమణ పొందడం జరిగింది. అసోసియేషన్ తరఫున వచ్చేసిన పెద్దలందరికీ పేరు కిషన్ రెడ్డి సార్ తపస్ అధ్యక్షులు వారి సత్కారాన్ని అందించడానికి మాజీ టీఆర్పీ అధ్యక్షులు ప్రస్తుతం తపస్ అధ్యక్షులు కొంచెం ఇట్లా దూరం దూరం జరుగుతుంది కదా, ఎందుకంటే మీద మీద పడుతున్నారు. దయచేసి మిగతా సన్మానం చేసిన వాళ్ళు వెనక ఉన్న కుర్చీల్లో కూర్చోండి. దయచేసి సన్మానం చేసిన వాళ్ళు మీరు వెనక సీట్లలో కూర్చుంటే కొత్త వాళ్ళు వస్తారు సన్మానం చేయడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే తపస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు మాజీ పిఆర్టీ జనరల్ సెక్రటరీ వెంకటరమణ గారు, మిగతా ఉపాధ్యాయ మిత్రులందరూ శుభాకాంక్షలు అందజేయడానికి తరలి వచ్చారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. సురేందర్ సార్ దంపతులు వారికి ఆత్మీయ సత్కారం అందజేస్తున్నారు. సురేందర్ సార్ గారు పెద్దపల్లిలో పనిచేసి మరి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. శ్యామలాబాయి మేడం గారు కూడా శ్రీనివాసన్ సార్ గారికి ఆత్మీయ సత్కారాన్ని అందించడానికి వారు విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. మేడం అది కొంచెం వెనక్కి తీసుకోండి, అన్నీ వెనక్కి తీసుకోండి. దండలు పిల్లలు కూడా వెనక్కి తీసుకోండి.
ప్రెసిడెంట్ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ మధ్య ప్రెసిడెంట్గా అయిన గ్యాంగ్, ఈ గ్యాంగ్ అందరూ కూడా మొన్ననే ప్రెసిడెంట్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యంగ్స్టార్స్. సో మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రెసిడెంట్ ప్రధాన ఉపాధ్యాయుల బృందం, గ్రీన్ హోల్డర్స్, కంగ్రాచులేషన్స్. మీ అందరినీ ఒకే ఫ్రేమ్లో చూసి అదృష్టం మాకు కూడా ఈరోజే దొరికింది. సో అందుకే వేదిక నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. సమాజ సేవకులు తులసి పట్ల మరియు గోపికృష్ణ విద్యా హై స్కూల్ విద్యా సంస్థల అధినేత వారు శ్రీనివాస్ రెడ్డి సార్కు సత్కారాన్ని అందజేస్తున్నారు. వారికి స్వాగతం సార్. విద్యా సంస్థల తరఫున లింగాన సార్ పీజీ ప్రధానోపాధ్యాయులు, అలాగే హకీం సార్ పెజ్జోరా ఉన్నత పాఠశాల పీజీ ప్రధానోపాధ్యాయులు లింగల్, వారందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సార్. శ్రీ దశాగోర్ స్వామి గారు మరియు మేడం గారు పెద్దపల్లి పాఠశాలలో చాలా ఏళ్ళు వారు విధులు నిర్వహించారు. పనిచేసి ఇప్పుడు బదిలీపై వెళ్ళారు. మమత మేడం గారు శ్రీనివాస్ రెడ్డి సార్ అందిస్తున్న శుభాకాంక్షలకు వారికి ధన్యవాదాలు.
విద్యార్థులకు కూడా స్వాగతం. శ్రీనివాసరెడ్డి సార్ వాస్తవంగా చిన్న సవరణ. హరిత మేడం హెచ్ఎంగా ఉన్నప్పుడు మేడం గారి దగ్గర నుంచి పీజీ హెచ్ఎంగా పోవడం జరిగింది. అయితే నేను పొరపాటున మోహన్ రావు సార్ పీరియడ్లో చెప్పిన క్షమించాలి. మిర్జాపల్లి ఉన్నత పాఠశాల పూర్వం వెంకటేశ్వర సార్ గారి ప్లేస్లోనే శ్రీనివాసరెడ్డి సార్ గారు వెళ్ళడం జరిగింది. సో మిర్జాపల్లి ఓల్డ్ స్టాఫ్ అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి చివరి దాకా ప్రస్తుత ఉపాధ్యాయులందరూ దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో పెళ్ళైనట్టుగా వాళ్ళ ఇంటి ఫంక్షన్ జరిగినట్టుగా మీరు చేసుకొని చేయడం నిజంగా హెడ్స్ ఆఫ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ మిర్జాపల్లి ప్రజెంట్. ప్రతి ఒక్కరికి పేరున శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. మేడమ్స్కు సార్లకు అందరికీ. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్. ఒక పెళ్లి చేస్తే ఎంత రిస్కో ఈ కార్యక్రమంలో అంటే వాళ్ళు పనులు షేర్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు సెక్షన్స్ నిర్వహించుకొని ఎవరి డ్యూటీలు వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసేందుకు అలాగే విద్యార్థులు కూడా అంత గొప్పగా సహకరించారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఇంత చిచ్చారు పిన్నీలు చిచ్చారు. పరమేశ్వరరెడ్డి గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు, వారికి శుభాకాంక్షలు పలుకుతున్నాము. మనకి వాళ్ళ మంచి భోజనం ముచ్చుకోరంగా దూరం నుంచి సార్ కోసం తరలి వచ్చారు. ఎన్ను శ్రీధర్, రమణ, కృష్ణ, యూసుఫ్, సబార్డినేట్స్ మరియు అశోక్, వీరందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. మిర్జాపల్లి ఉపాధ్యాయులు ముచ్చుకోరు చాలా ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. ధన్యవాదాలు సార్. తర్వాత మిర్జాపల్లి స్టాఫ్ రెడీ ఉండాలా? మిర్జాపల్లి ఉపాధ్యాయ బృందం ఈ జంట ఆదర్శ జంటగా ఇవాళ ఇంతమంది మన్ననలు, ప్రశంసలు, ఆదరాభిమానాలు అందుకుంటుందంటే దానికి లావణ్య మేడం గారు, శ్రీనివాసరెడ్డి గారు ప్రజలతో, స్నేహితులతో, బంధువులతో
పెద్దపల్లి స్టాఫ్ అందరికీ స్టాఫ్ పిల్లలు ఒక ఫోటో కోసం అందుబాటులో ఉండాలా సార్లతో పాటు పిల్లలు సార్ మీరు కూర్చొని కూర్చోండి సార్ స్టాఫ్ పిల్లలు అందరు రావాలా వేదిక పైకి సార్ స్టాఫ్ కూర్చోండి సార్ స్టాఫ్ కూర్చోండి ఇక్కడ వస్తుంది బాయ్స్ గర్ల్స్ కూర్చోండి ముందట బాయ్స్ అరే బాయ్స్ ఇక్కడ స్ట్రైట్ కూర్చోండి స్ట్రైట్ కూర్చోండి రైట్ రైట్ బాయ్స్ ఉన్నారా ఇంతేనా ఎవరు గణేష్ డాన్స్ రండి చేతి పైకి పెద్దపల్లి బాయ్స్ సరే బయటకి మీరు దూరం దూరం ఉంది బాయ్స్ గొప్ప ద్వారా దూరం దూరం ఉంది ఓకేనా స్ట్రైట్గా ఏదన్నా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా పాఠశాల అంటే ఇప్పుడు ఇది మాటి తీసుకపోనా ఈ సన్మానం స్వీకరించవలసిందిగా నాగరాజ్ సార్ గారిని అంతే ఉండు సరే ఇటు వారి పదవి విరమణ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి
అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు నరేంద్రరావు గారు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా డియు అశోక్ రావు గారికి, పిఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి గారు గారికి, రెసిడెన్షియల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మోహన్ నరేష్ గారికి, కోశాధికారి రుపన్ కుమార్ గారికి, వివిధ పాఠశాలకు విచ్చేసినటువంటి రేటెడ్ ప్రధాన కార్యదర్శులు గంగాధర్ అఖిమారెడ్డి గారు, ఆలూరు పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి, మండల శాఖ బాధ్యులు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు మరియు వివిధ పాఠశాల రేటెడ్ ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిర్దాపల్లి గ్రామ వాసులు అశోక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జంపాల సురేష్, రాజాల మోహన్, నర్సారెడ్డి, వీళ్ళ ఇద్దరు పెద్ద పాండవులు మాకు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసిన మా పాఠశాల తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్కూల్ బస్ కేటాయించి శ్రీ భాస్కర్ సుందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహాయపడ్డ, పాల్గొన్న పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రెడ్డి సంఘం కళ్యాణ మండపం హాల్ మేనేజర్ సతీష్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఈ అరేంజ్మెంట్లో చాలా కీలక పాత్ర వహించారు. ఇంకా సహాయపడే ప్రతి ఒక్కరు పేరు పేరున ఎవరైనా మర్చిపోయినా ఇబ్బంది పడకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్, జై తెలంగాణ. నమస్కారం, నేను కోట శ్రీనివాసరెడ్డి. 1985 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. తర్వాత ఈరోజు 2025 అంటే సుమారు 40 సంవత్సరాలు నా ఉద్యోగ పర్వంలో నేను ఇతర విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా నా ప్రతిభకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా 2005 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా వేల్పూర్ మండలంలో జరిగిన యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా బాల కార్మిక నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటుపడి మండలంలో ఎలాంటి బాల కార్మికులు లేకుండా 100% పాఠశాలలో నమోదయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. దానితో మా వేపూర్ మండలం ఏర్పాటులో రాష్ట్రంలోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా పేరు రావడం జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీంలు వచ్చి వేపూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది. మరియు TV9 ర్యాంక్ గోల్డ్ అవార్డు కూడా రావడం జరిగింది. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, చర్చలు కూడా అవార్డ్స్ ఇచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో సమాజంలో ఉన్న అక్కడి వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో ఒక వ్యక్తి నాకు ఏ అవార్డులో కూడా రాదు. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి తల్లిదండ్రులకు నాకు
మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు నా తోటి ఉపాధ్యాయుల సహకారం గ్రామస్తుల సహకారంతో నేను 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ముగించి ఒక పెద్ద రైతులను ఇది నాకు ఎంతో సంతోషించింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణకు వచ్చినటువంటి మా పార్టీ నాతో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి వివిధ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన నా డిగ్రీ క్లాస్మేట్స్, నాకు టీసీ ఇచ్చిన క్లాస్మేట్స్ మరియు అప్పటి నాకు నేను టీపీసీలో ఉన్నప్పుడు మా టీపీసీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి డిఓ గారు అశోక్ గారు డిఓగా ఉండడం గారు నా కార్యక్రమానికి రావడం వారు 4 గంటలు నాతో గడపడం నిజంగా నాకు ఎంతో గుర్తించింది. అదేవిధంగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ హాల్ను